రాష్ట్రంలో ఒక ఆటవిక రాజ్యం నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయడం చేతగాక కేవలం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజల్ని దెబ్బలు కొట్టే కార్యక్రమం ఒకటే చేస్తూ ఉంది. వీలైతే ఇల్లు కూడా కొట్టడం, లేదా ప్రజల్ని కొట్టడం, కేసులు పెట్టి జైల్లోకి పోవడం అనేది మాత్రమే ఈ రాష్ట్రంలో నిత్యకృత్యంగా ఉంది. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరి సంపాదనలో ఎవరి కమిషన్లు దండుకోవడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమో మూటలు కట్టుకొని పోయి ఢిల్లీలో సమర్పించుకొచ్చే పనిలో బిజీ ఉన్నాడు. ఆయన సంపాదించుకున్న దాంట్లో 10-20% ఢిల్లీకి, ఒక దిక్కేమో రాహుల్ గాంధీకి, ఇంకొక దిక్కేమో మోడీకి సమర్పించుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన కొనసాగాలంటే మోడీ ఆశీస్సులు కూడా కావాలి కాబట్టి పైకి రాహుల్ గాంధీకి ఇచ్చినట్టు కనపడ్డా లోపడంగా ఆ కార్యక్రమం చేసుకుంటున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ గారు మాకు కల్పించిపోయిన కనీస సౌకర్యాలన్నా కొనసాగించండి అని చెప్పి అడిగే పరిస్థితి కాదు, ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. యూరియా లేదు, యూరియా కొరకు నిలబడ్డారు, బారులు తీరరు జనం అని కనుక సోషల్ మీడియాలో పెడితే దానికి కూడా కేసులు. ఒక దిక్కు హైకోర్టు చీవాట్లు వేస్తున్నా, సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చినా సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది పోలీసులు.